గమనించండి. ఈరోజు దేవుడు వాక్యంలో మనం చూస్తే భర్తలారా భార్యలను ప్రేమించండి అన్నాడు, భార్యలారా భర్తలను ప్రేమించండి అన్నాడు. అంటే ఇద్దరు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇద్దరు ప్రేమ ఉండాలి, తగ్గింపు హృదయం ఉండాలి. అయితే ఇప్పుడు చాలామంది మనుషుల్లో మనం చాలామందిలో భార్యాభర్తల్లో చూస్తే కొంతమంది భార్యని విడిచిపెట్టి వాళ్ళ అక్ర సంబంధం పెట్టుకొని ఉన్నారు. భార్యని విడిచిపెట్టి బిడ్డలు ఉండగాని వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ బిడ్డలను బతికించుకుంటా ఒంటరితనంగా ఉంటా చూడండి అలాగ ఉంటుండే. కొంతమంది అయితే భర్త ఉండంగానే బిడ్డలు ఉండంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? భర్త బిడ్డలు ఉండంగానే వాళ్ళు అక్ర సంబంధం పెట్టుకొని వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకొని కాపురం పోగొట్టుకొని భర్తను లెక్క చేయకుండా ఆ అబ్బాయితో వెళ్ళిపోవటం. బిడ్డలు ఉండగాని వాళ్ళకు పుట్టిన బిడ్డలను విడిచిపెట్టి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాడు వాడుకున్న నాళ్ళు వాడుకుంటాడు. తర్వాత నీ మీద మోజు తీరిపోయినాక నువ్వు నాకు అవసరం లేదు అని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చూడనండి, అక్రమ సంబంధంగా ఎవరైతే ఫస్ట్ వాళ్ళు మాటలు ఎలాగుంటాయి అంటే నా ప్రాణం అంటే నువ్వే నా సర్వస్వం, నా ప్రాణం అంటారు. వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే అతను నా భర్త ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి మాటలు తిడతామో దూషిస్తున్నారు, నేను ఎందుకు ఇతను బాగా పొగుడుతున్నాడు, నేను ఇతన్ని ఇష్టపడాలి కదా, ఇతనైతే నాకు బెమ కదా అని అతన్ని ఇష్టపడి అతని వైపే సాగిపోయి వెళ్ళిపోయినప్పుడు తర్వాత వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాక వాళ్ళు ఇటు భర్త దగ్గర పోలేక, కొంతమంది ఏమో కుటుంబం దగ్గర పోలేక చనిపోతున్నారు. ఏదో ఒకటి ఉరేసుకోవటమో పురుగుల మందు చనిపోతున్నారు. కొంతమంది ఏమో చూడండి ఒంటరిగా లాగానే తిరుగుడుకు అలవాటు పడి అవుతున్నారు. కొందరైతే మగవాళ్ళు కూడా అంతే, భార్యను కాదని బిడ్డలను కాదని వేరే స్త్రీతోటి అలాగే వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ బిడ్డలు ఏకాకులు అవుతున్నారు. ఈడు మోజు తీరిపోయిన కాము మళ్ళీ వెళ్ళిపోతే ఈడు చనిపోవటమో లేకపోతే వాళ్ళ దగ్గరికి రావటమో ఏదో ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది మన జీవితంలో ఈ భార్యాభర్తలు ఎక్కడ వస్తుంది అంటే ప్రేమ అన్నది లేక, భర్త భార్యని ప్రేమించలేక, భార్య భర్తని ప్రేమించలేక, ఇద్దరికి తగ్గింపు ఓర్పు లేక